విజయం ఆనందాన్ని మాత్రమే కాకుండా అనేక మంది శత్రువులను కూడా తెస్తుంది. ఎందుకంటే విజయవంతమైన వ్యక్తికి అతని విజయం పట్ల అసూయపడే చాలామంది శత్రువులు ఉంటారు. వారు మీ లక్ష్యాన్ని అడ్డుకోవడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తారు. విజయం వేగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తన లక్ష్యం పట్ల ధైర్యంగా దృఢంగా ఉండే వ్యక్తి శత్రువులు తనపై ఆధిపత్యం చెలాయించడానికి అనుమతించడు. శత్రువు చాలా శక్తివంతుడైనప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో శత్రువు ఉంటాడు. అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నిజంగా శత్రువులను ఓడించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. జీవితంలో ఇబ్బందులు ఏర్పడినప్పుడు, ధైర్యం కష్టం వచ్చినప్పుడు, కోల్పోయిన వ్యక్తి శత్రువుల చేతిలో చాలా సులభంగా ఓడిపోతాడు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సహనాన్ని కోల్పోకూడదు. అలాంటి సమయాల్లో ఓర్పు, మీ మీద మీకు నమ్మకం చాలా ముఖ్యం. శత్రువు మీకంటే శక్తివంతుడైనప్పుడు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకుండా అతని ముందుకు వెళ్ళడం మూర్ఖత్వం. బలహీన స్థితిలో ఉన్న శత్రువుతో కరచలనం చేస్తే అతని ఓటమి ఖాయం. శత్రువు బలవంతుడైతే ప్రశాంతంగా ఉండడం ద్వారా అతని బలహీనతను గుర్తించి సరైన సమయం కోసం వేచి చూడాలి. శత్రువును ఓడించడానికి ప్రతి అంశాన్ని ప్రశాంతంగా ఉండి మెదడుకు పనిపెట్టి సరైన ఆలోచనల ద్వారా అతని బలాబలాలను పరిగణించి ఆపై కార్యాచరణలోకి దిగాలి. ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదు. తగిన విధంగా ఆరోగ్యం ఉంటేనే పని సామర్థ్యం పెరుగుతుంది. శత్రువును ఓడించాలంటే ఆరోగ్యం బాగుంటేనే కీలక పాత్ర పోషించగలం. శత్రువు చేతిలో ఓటమి ఖాయమని తెలిసిన ఆ భావన బయటకి ఎప్పుడు చూపించవద్దు. అలాంటి సమయంలో బలహీనంగా మారితే 100% ఓడిపోవడం ఖాయం. శత్రువు మనకంటే శక్తిమంతుడైతే అతని పట్ల అనుకూలంగా వ్యవహరించాలి. ఇలా చేయడం ద్వారా మీరు అతని వ్యూహాన్ని క్రమంగా పసిగట్టడంతో పాటు ఎప్పటికీ ఇబ్బందుల్లో చిక్కుకోరు. అలాంటి వారి శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. శత్రువు బలహీనంగా, మోసపూరితంగా ఉంటే అప్పుడు దీనికి విరుద్ధంగా ప్రవర్తించాలి. నీ చిరునవ్వుతో అతిపెద్ద శత్రువును ఓడించే శక్తి ఉంటుంది. శత్రువు ఇబ్బంది కలిగిస్తూ బాధపడడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. ఇది ఖచ్చితంగా కష్టంగా ఉంటుంది, కానీ మీ శత్రువు చాలా నిరాశకు గురవుతాడు. మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా మీ మొహంలో చెదరని చిరునవ్వు చూసి ఆవేశానికి లోనై ఇంకేమీ చేయలేకపోతాడు. ఇది మీరు విజయం దిశగా సాగిపోయే గడియకు సరైన సమయం అవుతుంది.